యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కూతురు స్పాట్లో చనిపోగా కొడుకు గాయాలతో బయటపడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన సోదరి మానసిక స్థితి సరిగ్గా లేదంటున్న మహిళా సోదరుడితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం తుక్కాపురంలో తల్లి ఇద్దరి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కూతురు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఉప్పల్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తుంది. బాలుడి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే తల్లి ఉన్నారో వాళ్ళ సోదరుడు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఎప్పుడు జరిగింది ఘటన? ఈ ఘటన మీకు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీ మేలడు ఫోన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్పాడు? ఏం జరిగింది? 4:30కి అట్లా జరిగినట్టుంది. ఇది మాకు 5:05కి అట్లా ఫోన్ చేశారు. ఎప్పుడు వచ్చింది సార్? అంటే మీ సోదరి వాళ్ళ అత్తగారింటికి మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? దేనికి? 7:30కి నేను భువనగిరిలో ఉంటే మా ఇంటికాడికి వచ్చి మా ఇంటికాడ నుంచి మా బావ మా చెల్లి ఇద్దరు కలిసి ఇద్దరు పాపలు కూడా బాబు ఇద్దరు కలిసి మా ఇంటికాడ దించిపోయారు. నిన్న అంటే సాయంత్రం వచ్చారు. మళ్ళీ నాతో మంచిగానే మాట్లాడారు. 2 రోజులు ఇంటికాడ ఉంటా అంటే మా బావ వచ్చి దించిపోయినాడ. ఏం జరిగిందంటే మీరు ఏం జరిగింది రాత్రి? ఏం జరిగింది? పాప పరిస్థితి ఏంటి? బాబు పరిస్థితి ఏంటి? మీ సోదరి పరిస్థితి ఎలా ఉంది? పాప స్పాట్ చనిపోయింది. ఆడనే మా సోదరికి ఉరి పెట్టుకోవడంలో టైంకు మేము పోయినాం కాబట్టి కొంచెం మిగతా లేపి తీసేసినాం. ఆమెకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ బాబు కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ పాప మాత్రం స్పాట్ చనిపోయింది. అంటే ఇలా బాబే కొంచెం ధైర్యం చేసి బయటికి రావడంతో ఈ ఘటన వెలుగుతూ వచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి అదే ఇక పాప చనిపోగానే ఈ బాబు మీదకి పోయినట్టుంది. పోతే ఆ బాబు చాక్ గుంజేసుకొని బయటకు డోర్ తీసుకుని వెళ్ళి వచ్చినట్టు మాకు కాల్ చేస్తే నేను ఇంచెల్ పోయే వరకు ఈ సంఘటన అంతా జరిగిపోయింది. ఏంటి అసలు కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు అని మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? 2 years నుంచి మా సిస్టర్ కొంచెం ఎట్లా అంటే కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు ఏదో తలకాయ ఇట్లా అవుతుంది అని కొంచెం డిస్టర్బ్ నుండి మాట్లాడిందే చెప్పింది. ఊకే చెప్పేది మా ఇంటికి వచ్చి కూడా. మా భార్య కూడా రే ఊకే అట్లా చెప్పిందే చెప్తుంది, మాట్లాడుతుంది అన్నట్టు మాట్లాడేది. కొంచెం మరి ఆమెకి ఏం ప్రాబ్లంతో ఏదో ఒక చిన్న విషయంలో కొంచెం బాగా మైండ్లో పెట్టుకొని అట్లా జరిగిందని నేను అనుకుని నేను మా బావ నాకుతో డిస్కస్ చేసి కూడా ఇట్లా నన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇట్లా టెన్షన్ పడుతుంది, ఇట్లా వేస్తుందంటే నేను దీన్ని పిలుచుకొని 2 times కూడా చెప్పిన అరే ఎందుకు టెన్షన్ పడేది, ఏమన్నా ఇబ్బంది అయిందా అంటే ఏమి ఇబ్బంది లేదు అని అన్నది. అంటే ఇలా దాడి అంటే వెంట కత్తి తెచ్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ప్లాన్ ప్రకారమే జరిగి ఉండొచ్చిన అంటే ఇక్కడ నుంచి ఉండకూడదు, తాను ఉండకూడదు అనే పాల్పడి ఉండొచ్చు అంటారు. ఒకటే పిల్లలు నేను చచ్చిపోవాలి, డిసైడ్ అయింది. మరి ఎందుకు అయిందో తెలియదు. మొత్తంగా ఈ ఘటన 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. తన సోదరి ఈ ఘటనకు పాల్పడటంతో అన్న కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా మానసిక పరిస్థితి బాగాలేదు. ఆ కారణం చేతనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లారు, క్లూస్ సేకరించారు. ఎవరైతే చనిపోయారో చిన్నారి కృతిరెడ్డి మాత్రం తీవ్ర గాయాలయ్యి మెడ చుట్టూ కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. కుడి ఎడమ పక్కన డీప్గా ఆ కత్తి పోటు ఉండడం వల్లనే చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో బాలుడు ఎవరైతే ఉన్నారో అతను కొంచెం చాకచక్యంగా వ్యవహరించడం వల్లే మరొక 2 ప్రాణాలు కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.